హైవేస్ ప్రపంచమంతా కూడా మొన్న మన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యి కూలిపోతున్నప్పుడు లైవ్లో చూశారు అంతా. ఎలా? ఒక్క వీడియో వల్ల. ఆ ఒక్క వీడియో తీసింది ఎవరు? జర్నలిస్ట్ కాదు, ఫోటోగ్రాఫర్ కాదు, ఎక్స్పర్ట్ కాదు, లేదు ఆ విమానాన్ని కూల్చడానికి ముందే ప్లాన్ చేసిన వాళ్ళు కాదు. ఆర్యన్ అసరీ, సరే ఇంటి పేరు పక్కన పెడతాం. ఆర్యన్ అనే కుర్రాడు, 17 సంవత్సరాల కుర్రాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్న మెట్రోలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఉండేది ఊర్లో. ఇక్కడ అహ్మదాబాద్లో లక్ష్మీనగర్లో వాళ్ళ నాన్న ఉంటే రెంట్కి తీసుకొని ఆడకు వచ్చాడు. వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళాడు, పిల్లడు అన్నాడు, పైన ఆడుకుంటున్నాడు. ఇతనికి ఊరికి వెళ్ళాక ఫ్రెండ్స్ ఫోటోలు చూపించాలి, వీడియోలు చూపించాలి అనుకున్నప్పుడు ఏంటి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నియర్ బై కదా, దాంతో ఈ వీడియోలు ఆల్రెడీ తీస్తూ ఉంటాడంట. అలా ఈ విమానం చాలా కిందగా వెళ్తుందని చెప్పేసి ఇంట్రెస్ట్ అనిపించి వీడియో తీశాడు. ఎలాగంటే తన నెత్తి మీద నుంచి వెళ్ళిందన్న ఫీలింగ్ వచ్చిందంట. ఆ వీడియో తీస్తూనే ఉన్నాడు. అది కింద పడి బ్లాస్ట్ అయిందన్న విషయం తనకు అర్థం కాలేదంట. దాన్ని ఇమీడియట్ వాళ్ళ నాన్నకు పంపాడంట. వాళ్ళ నాన్న చూసి ఇమ్మీడియట్గా ఇక వాళ్ళకి మొత్తం ఫార్వర్డ్ చేశాడు. అది రోజు చాలా చాలా హెల్ప్ అయింది ఇన్వెస్టిగేషన్కి. అతను వచ్చి పిలిచి ఫస్ట్ విచారించారు పోలీసులు, మీడియా వాళ్ళు వీళ్ళు. అతను ఇంకా భయంతో వణిగిపోతున్నాడంట. ఆ నైట్ అంతా నిద్రలేదంట. ఇప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ అక్క కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంది ఏంటంటే, ఈవెన్ అక్కడ రిమైనింగ్ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే, వాస్తవానికి ఆ ఏరియాలో ఎక్కువగా మేఘాలయ నగర్ ఏరియాలో ఆ చుట్టుపక్కల వచ్చేసి ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ ఎయిర్పోర్ట్లో పనిచేసే స్టాఫే ఎక్కువ ఉంటారంట, గ్రౌండ్ స్టాఫ్. చిన్న గ్రూప్ 4 వాళ్ళు ఉంటారు, లైక్ ఆవేలో. వాళ్ళని ఇప్పుడు భయపడుతున్నారు, ఎప్పుడు ఏం జరిగితే అర్థం కాక. ఈ పిల్లడైతే అసలు ఎవరితో మాట్లాడలేకపోతాడంట. ఒకసారి అయితే ప్యానిక్లో ఉన్నాడు ఇప్పటికి. ఎందుకు? ఆ విమానం ఏంటి, నెత్తి మీదగా వెళ్ళటం ఏంటి, వీడియో షూట్ చేస్తూ కింద పడి కూలిపోవటం ఏంటి, ఈరోజు అంతా వచ్చి నన్ను అడగటం ఏంటి, నీకెలా తెలుసు, ముందే తెలుసా అది కూలిపోయిద్దని అడుగుతూ భయపెడుతూ కొంతమంది. ఏం లేదు, భయపడలేదు చిన్న, నార్మల్గా అడుగుతున్నావులే, వీడియోస్లో ఎందుకు తీసుకోమని చెప్పేసి అడుగుతాం కొంతమంది. ఇంకొంతమంది వచ్చేసి అది కూలిపోతున్నప్పుడు చూసిన నీకు భయం లేదు కొంతమంది. ఇలా పిల్లవాడిని పాపం పిచ్చి కుషన్తో చంపేస్తున్నారంట. ఆ పిల్లవాడైతే వాళ్ళ నాన్నతో వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసి ఏం జరిగింది మొత్తం చెప్పి ముందు అక్కడి నుంచి నాకు తెలిసి వెళ్ళిపోయినట్టున్నాడు. ఏదో పోలీసులు చెప్పండి 10 రోజులు ఉంటారు బాబు ఇక్కడే అని చెప్పేసి. ఆర్యన్ సరదాగా ఊరిలో వాళ్ళ ఫ్రెండ్స్ చూపించుకుందామని చెప్పేసి ఆ విమానాన్ని షూట్ చేశాడు. గాల్లో వెళ్తున్నప్పుడు రికార్డ్ చేశాడు వీడియోని. అది కాస్త ఈరోజు ఇన్వెస్టిగేషన్కి మెయిన్ కీలకంగా మారింది, సాక్ష్యంగా. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోయేలా చేసింది ఆ 17 సంవత్సరాల పిల్లోడు సరదాగా తీసిన ఒక వీడియో.